నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి ఈరోజు కూడా ప్రేక్షకులు తమ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. అభీష్ట సిద్ధిరస్తు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లక్ష్మీ నరసింహారావు గారు ప్రశాంత్ నగర్ నుంచి రాస్తున్నారు. ప్రహ్లాదుడి కోసం స్తంభంలో నుంచి నరసింహుడు వచ్చారా, ఇది సాధ్యమేనా తెలియచేయండి అని అడుగుతున్నారు. భాగవతాన్ని జాగ్రత్తగా మనస్సు పెట్టి చదివితే మనకు ఒక విషయం బోధపడుతుంది. అదేమిటంటే, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణ సంఘర్షణగా మారింది. ఎందుకంటే ఎక్కడా లేడు అన్నది హిరణ్యకశిపుడి వాదం. ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు, ప్రతి అణువు ఆయనే అన్నది ప్రహ్లాదుడి దర్శనం. అందువల్ల వీళ్ళిద్దరికీ మధ్య రాజీ కుదిర్చే అవకాశం కూడా లేదు. పూర్తి విరుద్ధ భావాలు ఇవి. ఎక్కడా లేడు అన్నది ఒక భావం, అంతటా ఉన్నాడు అన్నది ఒక భావం. ఈ సంభాషణ సంఘర్షణగా మారుతుంటే పరమాత్మ శ్రీ మహావిష్ణువు దీన్ని చూశాడు, గమనించాడు. ఎక్కడి నుంచి గమనించాడంటే భాగవతం చెప్పింది, సూక్ష్మ రూపంలో హిరణ్యకశిపుడి ముక్కు రంధ్రాల్లో నుంచి వెళ్ళి ఆయన హృదయంలో కూర్చున్నట్ట. కాబట్టి హిరణ్యకశిపుడు ఏ ఆలోచన చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసు. ఇతడు బయటంతా వెతికాడు, లోపల వెతకడు, కాబట్టి కనిపించలేదు, అందుకని లేడన్నాడు. ప్రహ్లాదుడి దృష్టిలో బయట కనపడుతున్న ప్రతి అణువు కూడా ఆ రూపంలో ఉన్న పరమాత్మ. చెట్టు రూపంలో ఉంది కానీ పరమాత్మే. మేడగా కనపడుతుంది కానీ పరమాత్మే. గోడగా ఉంది, స్తంభంగా ఉంది, ఇటుకగా, సిమెంట్గా, సున్నంగా ఉంది, కానీ ఇవన్నీ పరమాత్మే అనే దర్శనం ప్రహ్లాదుడిది. విశ్వం అంతా విష్ణు స్వరూపమే అని నమ్మినవాడు ఆ దర్శనం పొందుతున్నవాడు. అలా కనిపిస్తోంది. విశ్వం ఈ చెట్టుగా కనిపిస్తోంది, పరమాత్మ ఈ చెట్టుగా కనిపిస్తున్నాడు, పరమాత్మ గోడగా కనిపిస్తున్నాడు, మేడగా కనిపిస్తున్నాడు. మేడ పైకి వ్యవహారానికి మేడ కానీ పరమాత్మే, వ్యవహారానికి ఇటుక కానీ పరమాత్మే. ఇది ప్రహ్లాద దర్శనం. అందువల్ల ప్రహ్లాద దర్శనం హిరణ్యకశిపుడికి అర్థమయ్యే అవకాశం లేదు. కానీ పరమాత్మ ఇప్పుడు ప్రహ్లాదుడిని రక్షించవలసిన అవసరం వచ్చింది. రక్షించాలి అంటే కనిపించాలి. ఏ రూపంతో కనిపించాలి? ఈ నరసింహ రూపంతో కనిపించాలి. నరసింహ రూపంతో ఎందుకు కనిపించాలి అంటే, హిరణ్యకశిపుడు కోరుకున్న వరాల వల్ల నరసింహ రూపాన్ని ధరించవలసి వచ్చింది. అందువల్ల నరసింహ రూపాన్ని ధరించాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి ఒకసారి, హిరణ్యకశిపుడిని శిక్షించడానికి ఒకసారి, 2 సార్లు రావాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రావడానికి వీలుగా అక్కడున్న సభాభవనంలోని స్తంభంలో నరసింహ రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు ఈ వాదం జరుగుతున్నప్పుడు దాగి ఉన్నాడు అని వ్యాసభాగవతంలో ఉంది. పోతన్న గారు ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేసి అనువాదం చేసేటప్పుడు స్తంభే సభాయాం న మృగం న మానుషం అని సంస్కృతంలో ఉంటే, ఈయన జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునం అని అనువాదం చేశారు పోతన్న గారు. ఇందులో ఏమిటి ఆంతర్యం అని గమనిస్తే, ఏమో వ్యాస భగవానుడు భాగవత రచన చేసే కాలం నాటి హిరణ్యకశిపుడి కన్నా పోతన్న గారు తెలుగులో రాసే కాలం నాటి హిరణ్యకశిపుడు మరింత ప్రమాదకరమైన వాడిగా తయారయ్యాడు. తెలివితేటలు పెరిగాయి. స్తంభంలో చూపించు, కాదు కిటికీ కాదు, పైకప్పు కాదు, కింది నేల, తలుపు అంటాడేమో. ఇక్కడి నుంచి అక్కడికి ఇన్నిసార్లు మారడం దేనికి? ఒకేసారి అన్ని చోట్ల నిండిపోతే సరిపోతుంది కదా అని ప్రహ్లాద రక్షణ కోసం ఆ సమయంలో అనుకున్నాడు. ఇది పోతన్న గారు అదనంగా చేసిన అద్భుతమైన మార్పు. అంటే అప్పుడు నరసింహ రూపానికి సర్వాంతర్యామిత్వం వచ్చిందనమాట. విశ్వరూపం వచ్చేసింది. విశ్వవంతన నరసింహుడే ఉన్నాడు. ఆ ప్రదేశం అంతా ఆయన నిండిపోయాడు. అందుకని అప్పుడు కనిపించాడు. ఇవాళ మనకు కనిపించట్లేదు కదా, ఆనాడు కనిపించాడు కదా, ఈ కథ ఎలా నమ్ముతామని మనం అడుగుతున్నాం. ఈనాడు ఏడిరా దేవుడు ఉంటే కనిపించడని ప్రశ్నించే హిరణ్యకశిపులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఉన్నాడు భగవంతుడు అని నమ్మకంగా అనగలిగిన ప్రహ్లాదుడు ఉన్నాడా? ప్రహ్లాదుడు ఉంటే వస్తాడు ఆయన. హిరణ్యకశిపుడిని చంపడానికి రాడు, ప్రహ్లాదుడిని రక్షించడానికి వస్తాడు. ఎందువల్లంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. భక్తుల్ని రక్షించడానికి, ఉత్తముల్ని రక్షించడానికి, దుష్ప్రవర్తన కలిగిన వారిని శిక్షించడానికి కూడా. అది ప్రధాన ప్రయోజనం కాదు. ఇందుకోసం వచ్చాడు కాబట్టి ఆ పని కూడా చేసి వెళ్తాడు తప్ప అందుకోసం రాడు. కాబట్టి ఆయన రావాలంటే ప్రహ్లాదుడు కావాలి. ఆనాడు ఉన్నాడు కాబట్టి వచ్చాడు, ఈనాడు లేడు కాబట్టి రాలేదు. ఇంకొక విశేషం ఏమిటంటే, స్తంభంలో నుంచి రావడంలో ఒక అద్భుతమైన రహస్యం మనకు కనపడుతుంది. ఎవరి మనస్సు అయినా గడ్డగట్టుకుపోతే, కరడగట్టుకుపోతే, సంస్కృతంలో, తెలుగులో అయితే కరడగట్టుకుపోయింది అంటాం, సంస్కృతంలో స్తంభించిపోయింది అంటాం. అంటే నాస్తిక భావం స్తంభించిపోయింది.
స్తంభించిన నాస్తిక భావాన్ని చీల్చుకుని పరమాత్మతత్వాన్ని వ్యక్తం చేయడానికి నరసింహ రూపంలో ఆయన కనిపించాడు అన్నది అందులోని ఆంతర్యం. కాబట్టి భాగవతం గొప్ప సందేశాన్ని ఒక సంకేత రూపంలో మనకు అందిస్తోంది. ఈ సన్నివేశంలో ఇది పుక్కిటి పురాణం అనుకోవడానికి అవకాశం లేదు అని భాగవతాన్ని మనస్సు పెట్టి చదివిన వేళ మనకు బోధపడే అవకాశం ఉంది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని హైమావతి గారు హుజూర్ నగర్ నుంచి రాస్తున్నారు. ఆదిత్య హృదయం ఏ సమయంలో పారాయణం చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆదిత్య హృదయాన్ని విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఈశ్వరుడు త్రిమూర్త్యాత్మకమైన స్వరూపంగా సూర్యుడిని భావించి ఆరాధించే ఒక స్తోత్రం. అందువల్ల త్రిసంధ్యల్లోనూ ఆదిత్య హృదయ పారాయణ చేసే అలవాటు ఉంది. ఇది ఒక విధానం. ప్రధానంగా సూర్యుడిని ఉదయం వేళ ఆరాధించాలి అనే సంప్రదాయం ఉంది కాబట్టి ఉదయం తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణ చేస్తే మంచిది. అవకాశం ఉంటే మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య కూడా చేయవచ్చును. ఉదయం సంధ్యలో మాత్రం ఆదిత్య హృదయ పారాయణ అంటే సంధ్యావందనం, సూర్యదేవత ఆరాధన, గాయత్రీదేవత ఆరాధనే అనేది ప్రధానంగా మన పెద్దల సంప్రదాయంలో వివరించారు. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ఉదయం పూట తప్పనిసరిగా చేయాలి. మధ్యాహ్న సాయంత్రాలు అవకాశం ఉంటే చేస్తే మంచిది, అభ్యంతరం ఏం లేదు, చేయవచ్చు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాధాకిషన్ రావు రాస్తున్నారు ఖమ్మం నుండి. ప్రదోషకాలం అంటే ఏమిటి, ఆ సమయానికి ఉన్న విశిష్టత తెలియచేయండి అని అడుగుతున్నారు. దోషము అనే మాటకు సంస్కృతంలో రాత్రి అని అర్థం. ప్రదోషము అంటే రాత్రి ప్రారంభం కావడానికి ముందున్న సమయం అన్నమాట. అంటే ఉదయానికి సాయంత్రానికి మధ్యలో ఉండే, రాత్రికి మధ్యలో ఉండే సంధ్యా సమయాన్ని ప్రదోషం అంటారు. రాత్రికి ఉదయానికి మధ్యలో ఉండే సంధ్యా సమయం ప్రదోషం కాదు. ఉదయం అయిపోయి పగలైపోయి రాత్రి రావడానికి మధ్యలో ఉండే సంధ్యా సమయం, ఇది ప్రదోషం అంటారు. ఈ సమయం పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవ నృత్యం చేసే సమయం. అందువల్ల పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవ నృత్యం చేసే ఈ సమయంలో పరమేశ్వరుడిని కనుక మనం ఆరాధిస్తే, సంధ్యా సమయంలో ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుంది. పరమేశ్వరుని అంటే ఏ దైవాన్ని ఆరాధించినా కూడా పరమేశ్వరుడు ఒక సంకేతం మాత్రమే, ఏ దైవాన్ని ఆరాధించినా. ఎందువల్ల అంటే సంధ్య అనే మాటే చాలా గొప్పది. సమ్యక్ ధ్యానము వల్ల పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధకుడు పొందడానికి వీలైంది. అందుకని సంప్రదాయ సిద్ధంగా సంధ్యావందనం. అలా కాకుండా కేవలం సంప్రదాయంతో పని లేదు, మంత్రంతో పని లేదు, మేము ఊరికే ప్రార్థన చేస్తాం అనేవాళ్ళు కూడా ఉదయం సంధ్యలో సాయం సంధ్యలో ప్రార్థన చేయడం విశేషం అని చెప్తారు. ఎందుకు అలా చెప్తున్నారంటే సమ్యక్ ధ్యానము అంటే పగటి నుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి కాలం మారుతున్న సమయం కాబట్టి. ఈ పగటి నుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి మారడం అనడంలో కూడా పగలు అంటే వెలుగు, రాత్రి అంటే చీకటి. మనం కన్నులు తెరుచుకుంటే వెలుగు, కన్నులు మూసుకుంటే ధ్యానం చేయడానికి అది చీకటి. వెలుగులో నుంచి చీకటిలోకి ప్రయాణం చేసాం. మళ్ళీ కళ్ళు తెరిస్తే ఇప్పటివరకు చీకటిలో ఉన్నది వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాం. అంటే మనం ధ్యానం చేసే విధానం రాత్రింబవళ్లకు సంకేతం. కాబట్టి ఈ కన్నులు అరమోడ్పు కన్నులతో ధ్యానం చేయడం అనేది సంధ్యా సమయానికి చక్కగా ప్రతీకాత్మకంగా సరిపోతుంది. కాబట్టి ఇంకొక విశేషం, కన్నులు తెరిచినప్పుడు బయట వెలుగును చూస్తున్నాం, లోపల వెలుగును చూడలేకపోతున్నాం. కాబట్టి బయట వెలుగులో నుంచి లోపల వెలుగులోకి ప్రయాణం చేయడం, కన్నులు మూసుకుని ధ్యానం చేయడం, అంతర్ముఖత్వాన్ని పొందడం. అందువల్ల కూడా సంధ్యా సమయం ఆ సంకేతం. కాబట్టి సంకేత రూపంలో సంధ్యా సమయం ఏ అద్భుత విశేషాన్ని ఆధ్యాత్మికంగా మనకు సూచన చేస్తోందో ఆ సంధ్యా సమయంలో పరమేశ్వర ఆరాధన మామూలుగా చేసే ఆరాధన కన్నా విశేషంగా తొందరగా అతడికి ఆధ్యాత్మికతను ప్రసాదిస్తుంది. దైవ చింతనలో అతడు ఎక్కువ కాలం నిలబడడానికి కావలసిన స్థితిని అనుగ్రహిస్తుంది. దైవ అనుగ్రహానికి త్వరగా పాత్రుడు కాగలిగే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయంతో ప్రదోష కాలంలో సంధ్యా సమయంలో దైవారాధన చేయండి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఆరాధిస్తారు కదా, అందులోని ఉద్దేశం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. నాగులు అనే పేరుతో నాగుల చవితి, నాగపంచమి ఇలాంటి పేర్లు మనం ఉపయోగిస్తాం. నాగం వేరు, సర్పం వేరు. సర్పపంచమి అనడం లేదు, నాగపంచమి అంటున్నారు. ఈ నాగులు దేవతా అంశ కలిగిన సర్పాలు. ఈ దేవతా అంశ కలిగిన నాగుల రూపంలో సుబ్రహ్మణ్యుడిని భావించే ఒక సంప్రదాయం మనకుంది. తర్వాత ఈ నాగరూపంలో అంటే సర్పాకారంలో ఉండడంలో విశేషం ఏమిటి అంటే ఈ పేరు నాగ అనే పేరు శైవులు బాగా అభిమానిస్తారు. శేష అనే పేరు కూడా అదే, ఆదిశేషు. శేష అనే పేరు వైష్ణవులు అభిమానిస్తారు. నాగయ్య, నాగేశ్వరరావు ఇలాంటి పేర్లు శైవులు పెట్టుకుంటారు. శేషయ్య, శేషాచార్యులు వైష్ణవులు అంటే ఇద్దరికీ సమ్మతమైన దేవుడు అనమాట. తర్వాత సర్పాకారంలో ఉండడంలో ఒక విశేషం, ఆయన నిజంగా పాము కాదు,
పాము వలే ఉన్నాడు. అతడు సుబ్బారావు వలే ఉన్నాడంటే సుబ్బారావు కాదని ఎలా అర్థమో, పాము వలే ఉన్నాడంటే పాము కాదని అర్థం. అతడు పామే అయితే పాముల్ని చీల్చి చెండాడే నెమలి ఆయనకి వాహనంగా ఉండడం ఆశ్చర్యం కదా. ఆ నెమలి కాళ్ళ కింద కూడా ఓ పాము నలిగిపోతూ కనపడుతుంది మనకి. కాబట్టి పాము ఆకారంలో లేడు. మరి ఎందుకు అలా చెప్పారు అంటే, సుబ్రహ్మణ్యుడు ప్రాణి లోపల వెన్నెముకలో ప్రారంభ ప్రదేశంలో మూలాధారం అనే క్షేత్రంలో కుండలినీ శక్తి రూపంలో ఉన్నాడు. కుండలినీ శక్తికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు అనేది యోగశాస్త్రం చెప్పిన మాట. అందువల్ల అక్కడ కుండలినీ శక్తి ఉంటుంది ప్రతి ప్రాణికి కూడా. మానవ ప్రాణికి దాన్ని యోగ సాధన ద్వారా సహస్రారం వరకు పైకి తెచ్చుకునే అవకాశం మానవ ప్రాణికి ఉంది. మానవ ప్రాణి యొక్క శరీర నిర్మాణం అలా ఉంటుంది కాబట్టి. వెన్నెముక నిటారుగా ఉన్న ప్రాణి మానవుడు ఒక్కడే. మెడ బాగా పొడవుగా ఉండే జిరాఫీకి కూడా వెన్నెముక అడ్డంగానే ఉంటుంది. వెన్నెముక నిలువుగా ఉన్న ప్రాణి కాబట్టి మానవుడు అతడు యోగ సాధన చేయడానికి అవకాశం ఉంది. ఆ యోగ సాధన ద్వారా కుండలిని ఊర్ధ్వ దిశగా ప్రేరేపణ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ చేసుకోవడానికి ఆ కుండలిని శక్తి ఎలా ఉందండి అంటే, యోగశాస్త్రం చెప్పిన మాట, సార్ధ త్రివలయాకారిణి సుప్త భుజంగాకార రూపా. 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతున్న సర్పము వలే ఉంది అన్నారు. వలే ఉంది అంటే సర్పం కాదనమాట. అలా నిద్రపోతున్న పాముని పొల్లతో ఇలా కదిలిస్తే తలపైకెత్తి చూస్తుంది. ఈ కుండలిని అనే పాముని మనం ప్రాణాయామం ద్వారా కదిలిస్తే ఆ వెన్నెముకలో మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి ద్వారా పైపైకి ప్రచోదనమై సహస్రారానికి చేరినప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన సమస్త విజ్ఞానము అతడికి బోధపడి అతడు జ్ఞానం పొందినవాడు అవుతాడు. అందుకని సుబ్రహ్మణ్యుడు అంటే, బ్రహ్మణ్యం అంటే జ్ఞానం. సుబ్రహ్మణ్యుడు దైవానికి, ధర్మానికి, ప్రపంచానికి సంబంధించిన పరిపూర్ణమైన స్పష్టమైన జ్ఞానమునకు ప్రతీక అయినవాడు. అది సాధించడానికి కుండలిని శక్తి ఆధారం కాబట్టి, ఈ కుండలిని సర్పాకృతిలో ఉంది కాబట్టి ఆయన్ని సర్పాకారంగా పూజించే ఒక విచిత్రమైన సంప్రదాయం మనకు వచ్చింది. ఈ ఆంతర్యం గమనించి సర్పాకృతిలో పూజించినా తప్పు లేదు. ఈ ఆంతర్యం గమనించాం కాబట్టి సర్పం కాదని గుర్తించిన అభ్యంతరం లేదు. కానీ కేవలం సర్పమే సుబ్రహ్మణ్యుడు అనుకోవడం మాత్రం కేవలం మూఢనమ్మకంగా మిగిలిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఒక అంశం. ఇక్కడ ఇంకో గొప్ప అంశం ఒకటి ఉంది. అదేమిటంటే 3.5 చుట్లు చుట్టుకుని ఉంది ఆ పాము అన్నారు. 3.5 ఏమిటండి? 3 అనొచ్చు, లేకపోతే 4 అనొచ్చు కదా. మధ్యలో ఈ 3.5 ఏమిటి అనిపిస్తుంది మనకి. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ఖనిజాలు, లోహాలు మొదట వచ్చాయి. వాటికి ప్రాణం లేదు, అవి జడ పదార్థాలని మనం అనుకుంటాం. తరువాత వృక్షాలు వచ్చాయి. వృక్షాలకు ప్రాణం ఉంది. ఈ మొక్క బతికిందిరా, అయ్యో ఈ మొక్క చచ్చిపోయింది అంటాం. ప్రాణం ఉంది కానీ అవి కదలలేవు. ఇది 2వ దశ. 3వ దశ జంతువులు. వాటికి ప్రాణం ఉంది, కదలగలవు, కానీ జ్ఞానం లేదు. 4వ దశ మానవుడు. ఇప్పుడు ఈ సాధన చేస్తున్న మానవుడు 4వ దశకు వచ్చాడు. కానీ 4వ దశ పూర్తి కాల, 3.5 దశలే ఈ సాధన చేస్తే పూర్తవుతుంది. అంటే 3వ దశ దాటి వచ్చాడు కానీ 4వ దశకి ఇంకా చేరలేదు. ఇక్కడి వరకు వచ్చావు నువ్వు, ఇప్పుడు ఈ సాధన చేస్తే ఈ అర పూర్తవుతుంది అని చెప్పడానికి 3.5 అక్కడ ఉందన్నమాట. కుండలిని రూపంలో సుబ్రహ్మణ్య తత్వం. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన అంటే కుండలిని యోగ సాధన. అందుకు సంకేతంగా సర్పాకారంలో ఆయన ఉన్నాడని చెప్తారు. కాబట్టి సర్పాకృతిలో ఆరాధించే విధానం వచ్చింది, కానీ సర్పం సుబ్రహ్మణ్యుడు కాదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాధిక గారు పాల్వంచ నుంచి రాస్తున్నారు. ధర్మము, ఆచారము, నీతి ఒకటేనా, తేడాలున్నాయా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ధర్మము ఎలా ఉంటుంది అన్నప్పుడు మన పెద్దలు కొన్ని విధానాలు చెప్పారు. ధర్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి శృతి, స్మృతి, సదాచార. ఒకటి శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రం. సదాచారము అంటే సత్పురుషులైన వారు ఏది ఆచరిస్తున్నారో అది ఆచరింపబడేది ఆచారం అన్నమాట. ఇవన్నీ కలిపి ధర్మం అవుతుంది. అంటే ధర్మంలో ఒక భాగం ఆచారం అన్నమాట. ధర్మం విస్తృతమైంది, ఆచారం పరిమితమైంది. ఈ ఆచారం ఓ కుటుంబానికి ఓ ఆచారం ఉంటుంది, ఇంకో కుటుంబానికి ఆచారం ఉండకపోవచ్చు, వేరొక ఆచారం ఉండొచ్చు. ఎవరి కుటుంబానికి ఉన్న ఆచారం వారికి ప్రముఖం అన్నమాట. అంటే మన తల్లిదండ్రులు ఏది ఆచరించారో అది మనం చేయడం సరైన పద్ధతి. అందులో లోపం ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు తప్ప, అది మంచి పద్ధతి అయితే దాన్ని కొనసాగించాలి. అందువల్ల ఈ గురు శిష్య పరంపర రూపంగా, తండ్రి కుమారుడు అనే పరంపర రూపంగా ఏ ఆచారం వస్తుందో అది ఆచారం. ఇది ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. ఈ ప్రాంతంలో ఒక ఆచారం ఉంటే మరో ప్రాంతంలో దానికి భిన్నమైన మరొక ఆచారం ఉంటుంది. అలాగే నీతి కాలాన్ని బట్టి మారుతుంది. ఒకప్పుడు సతీ సహగమనం నీతి, ఈవేళ అవినీతి. కాలం మారితే నీతి మారింది. కాలం మారితే నీతి మారుతోంది, ప్రాంతం మారితే ఆచారం మారుతోంది. కాలం మారినా, ప్రాంతం మారినా, దేశ కాలాలు ఏవి మారినా ఎప్పుడూ ఒకటే ధర్మం.
సత్యమే పలకాలి, ఎప్పుడూ ధర్మమే. అహింస పనికిరాదు, హింస పనికిరాదు, అహింసే పాటించాలి, ఎప్పుడూ ధర్మమే. ఇది మారదు. కాబట్టి దేశకాలాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఉండే శాశ్వతమైనది ధర్మం. ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ ఉండేది ఆచారము, నీతి. ఈ ఆచారము, నీతి ధర్మానికి తగినట్లు ఉన్నాయా లేదా మనం కాస్త పరిశీలన చేసుకుని, ధర్మబద్ధంగా ఉండే ఆచారం మారినా కూడా ధర్మబద్ధం అయితే దాన్ని పాటిస్తాం, నీతి మారినా కూడా ధర్మబద్ధం అయితే దాన్ని పాటిస్తాం. అలా చూసుకొని ధర్మాన్ని ఒక పరీక్షా స్థానంగా ఎన్నుకుని ధర్మం ఆధారంగా ఆచారము, నీతి ఎంతవరకు సరైనవి మనం బేరీజు వేసుకుని మానవుడు ప్రవర్తించాలి అని ధర్మశాస్త్రజ్ఞులు ఒక సూచన చేశారు మనకి. అంటే ఈ ఆచారము, నీతి అనేది సమకాలీన పరిస్థితులను అనుసరించి బట్టి కొంత మారుతూ ఉంటుంది. మానవాభ్యుదయం లక్ష్యంగా కొంత మారుతూ ఉంటుంది. ఆచారం ముఖ్యంగా ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఒక ప్రాంతంలో ఉన్న ఆచారం మరో ప్రాంతంలో ఉండకపోవచ్చు. నీతి కాలాన్ని బట్టి మారుతుంది. ధర్మం ఎప్పుడూ ఒకటే, అది మారదు. ఈ మారిన ఆచారం సరైందా కాదా, మారిన నీతి సరైందా కాదా అంటే ధర్మమే ప్రమాణం. అందుకని ధర్మాన్ని ఒక ప్రామాణికంగా ఎంచుకుని దాని ద్వారా వీటి యొక్క ఉచిత అనుచితాలను మనం గమనించాలి అనేది మన పెద్దలు చెప్పిన ఒక సూత్రం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. ఈ ఉత్తరాన్ని యశోద గారు కొత్తగూడెం నుంచి రాస్తున్నారు. అర్జునుడి రథంపై జెండాలో కపిరాజు ఎందుకు ఉన్నాడు తెలియచేయండి అని అడుగుతున్నారు. మనకి కౌరవుల పాండవుల రథాల మీద ప్రతి జెండా మీద ఒక గుర్తు కనపడుతుంది. అర్జునుడి జెండా మీద హనుమంతుడు కూర్చుని ఉంటాడు అనమాట. జెండాపై కపిరాజు అని తిరుపతి వెంకటకవల నాటకంలో రాసింది కూడా అదే. మిగిలిన జెండాలకి అర్జునుడి జెండాకి ఓ తేడా ఉంది. అర్జునుడి జెండా మీద ఉన్న ఆ కపి బొమ్మ, అది బొమ్మ కాదు, నిజంగా ఆంజనేయుడే. అది ప్రత్యేకత. ఎందుకని అంటే మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో ఓ సన్నివేశం కనపడుతుంది. భీముడు ద్రౌపది కోరిక మేరకు సౌగంధిక పుష్పం తేవడానికి గంధమాదన పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ హనుమంతుడు కనిపించాడు. అంటే త్రేతాయుగానికి చెందిన వాయుపుత్రుడు ఆంజనేయుడు, ద్వాపర యుగానికి చెందిన వాయుపుత్రుడు భీమసేనుడు. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అన్నమాట. యుగం మారిన అన్నదమ్ములు తమాషాగా. అలా వివిధ యుగాలకు చెందిన వాయుపుత్రులు ఇద్దరూ కలుసుకున్న అపూర్వమైన సన్నివేశం మనకి మహాభారతంలో వనపర్వంలో కనిపిస్తుంది. ఎందుకు వచ్చావా అంటే ఈ విశేషాలన్నీ చెప్పాడు. ఇట్లా మేము అరణ్యవాసం చేస్తున్నాం అన్నాడు భీముడు. అది అయిపోయిన తర్వాత, అయితే నేను ఓసారి రానా, ఆ లంకలో రాక్షసులందరినీ క్షణాల్లో మట్టు పెట్టాను కదా, ఓసారి రమ్మంటావా, కౌరవుల సంగతి చూడమంటావా అన్నాడు. వద్దయ్యా, మేమంతా ప్రతిజ్ఞలు చేసాం ఎవరెవరిని సంహరించాలో, మా ప్రతిజ్ఞలు ఏమైపోతే నువ్వు వచ్చి త్రుటికాలంలో వీళ్ళందరినీ సంహరిస్తే అలా వద్దన్నాడు. అయితే మీకేం ఉపకారం చేయమంటావు అన్నాడు. ఏమక్కర్లేదు, మాకు కాస్త ధైర్యం ఉంటుంది, నువ్వు మా తమ్ముడు అర్జునుడి జెండా మీద ఆ రథంలో ఆ జెండా పైన నువ్వు అక్కడ అదృశ్య రూపంలో ఉండమన్నాడు. నేను తప్పకుండా ఉంటానని వచ్చాడు ఆయన. కనుక మిగిలిన జెండాల మీద ఉన్నవి బొమ్మలు, అర్జునుడి జెండా మీద ఉన్న ఆంజనేయుడే తప్ప అది కేవలం ఒట్టి బొమ్మ కాదు. అది మనం గమనించాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు వ్యాసుల వారు చిత్రమైన సన్నివేశం చెప్పారు. మధ్య మధ్యలో ఆంజనేయుడు ఒక అద్భుతమైన నాదం చేశాడు. ఆ నాదానికి పిరికి గుండె కలిగిన కౌరవ వీరులు చాలామంది చనిపోయారు. అంటే పరోక్షంగా ఆంజనేయుడు ఊరికే ఉండలేక దుర్మార్గుల్ని సంహరించడం అలవాటు కాబట్టి ఇప్పుడు కూడా చూస్తూ ఆ ధర్మపక్షాన్ని యుద్ధం చేస్తున్నారు, వీళ్ళని కొంతమందిని చంపేయడానికి ఓ పెద్ద నాదం చేస్తే ఆ నాదానికి గుండె పగిలి చచ్చిపోయారు సగం మంది అని చమత్కారంగా వ్యాసుల వారు చెప్పారు. కాబట్టి జెండాపై కపిరాజులో ఒక ప్రత్యేకత, ఒక విశేషం మనకు కనపడుతుంది. దుష్ట శిక్షణమే కపిరాజు యొక్క లక్ష్యం. మహాభారత యుద్ధంలో ఉన్నది కూడా అదే. కాబట్టి జెండా మీద కపిరాజు కూర్చున్నాడు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. ఈ ఉత్తరాన్ని చంద్రిక గారు కరీంనగర్ నుంచి రాస్తున్నారు. కాలాన్ని చాంద్రమానం అంటారు, ఎందుకో తెలియచేయండి అంటున్నారు. మానము అంటే కొలత, కొలమానము, పరిమాణము అనే మాటల్లో మనకు అర్థమవుతుంది. చాంద్రమానము అంటే చంద్రుని నడక ఆధారంగా కాలాన్ని కొలతలు వేసుకునే విధానం. ఈవేళ సప్తమి తిథి, ఈవేళ ఏకాదశి అని అంటున్నాం. ఎందుకని అంటున్నాం అంటే, అలాగే ఈవేళ ఫలానా నక్షత్రం ఉంది ఎందుకంటున్నాం. ఈ నక్షత్రం ఏమిటి అంటే చంద్రుడు ఆ నక్షత్రంతో కూడి ఉన్నాడనమాట. ఏ పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో దాన్ని బట్టి కూడా ఆ మాసానికి పేరు. ఈ పూర్ణిమ నాడు, ఈ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చంద్రుడు విశాఖ నక్షత్రంతో కూడి ఉంటే అది వైశాఖ మాసం, మృగశిర నక్షత్రంతో కూడి ఉంటే అది మార్గశిర మాసం, మఖా నక్షత్రంతో కూడి ఉంటే అది మాఘమాసం, ఏదో జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉంటే అది జ్యేష్ఠమాసం, శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటే శ్రావణ మాసం. ఎప్పుడైనా ఒకసారి పూర్ణిమ నాటికి ఆ నక్షత్రంలోకి చంద్రుడు రాలేకపోతే ఒక మాసం గడువులో వస్తాడు, అప్పుడు అధిక మాసం అంటాం దాన్ని. ఇలాంటి అధిక మాసాలు 5 సంవత్సరాల్లో 2 వస్తాయని భీష్ముడు విరాట పర్వంలో ఒక ప్రత్యేక సందర్భంలో చెప్పాడు.
అందువల్ల చంద్రుడి నడక ఎంత నిబద్ధతతో కూడి ఉన్నది, ఎంత నిర్ణీతంగా నిర్దిష్టంగా ఉన్నది అంటే సరిగ్గా ఏ కాలానికి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నాడు. కాబట్టి చంద్రుడి నడక ఆధారంగా మానవుడు కాలాన్ని కొలుచుకునే విధానాన్ని చాంద్రమానం అంటారు. అధిక సంఖ్యాకులు దీన్ని పాటిస్తారు. అయితే కొంతమంది సౌరమానం కూడా పాటిస్తారు, అంటే సూర్యుడి నడక ఆధారంగా. కొంతమంది బారహస్పత్యమానం పాటిస్తారు, అంటే బృహస్పతి యొక్క గురుని యొక్క నడక ఆధారంగా. ఎక్కువ శాతం పాటించేది చాంద్రమానం. అయితే చాంద్రమానాన్ని పాటించే మనం కూడా సంక్రాంతి లాంటి కొన్ని పండుగలు సూర్యుడి నడక ఆధారంగా, సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తే సంక్రాంతి పండుగ, ఆ ఒక్కటి మాత్రం మనం సౌరమానం ప్రకారం పాటిస్తూ ఉంటాం. మిగతావన్నీ ఎక్కువ చాంద్రమానం ప్రకారమే పాటిస్తూ ఉంటాం. చాంద్రమానం అంటే చంద్రుని నడక ఆధారంగా కాలానికి వేసుకునే కొలత, ఇది చాంద్రమానం. గురువుగారు, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి ఉత్తరాలకి చక్కగా శాస్త్రీయపరమైన సమాధానాలు ఇచ్చారండి. ధన్యవాదాలు. మంచిదమ్మా. చూశారు కదండి ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.